అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిలో అధిక దిగుబడులకు మెలకువలు, తెలంగాణలో వేసవి నువ్వు సాగులో మెలకువలు, పలు పంటలను ఆశించే పిండి నల్లి యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగువారి ప్రధాన ఆహార పంట వరి. అందుకే ఏమాత్రం నీటి లభ్యత ఉన్నా వరి సాగుకే మొగ్గుతుంటారు రైతులు. అందున ఖరీఫ్ కంటే రబీలో దిగుబడులు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో వీలున్న ప్రాంతాల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు రైతులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు జరుగుతున్నాయి. రబీలో వరి దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రారంభంలో చలి, ఆనక వేడి వాతావరణం ఉండే ఈ రబీ కాలంలో అధిక దిగుబడులు రాబట్టాలంటే ఎంచుకునే రకం మొదలు సాగు చేసే విధానం, నీటి వాడకం, ఎరువుల అందజేత వంటి అన్ని యాజమాన్యపు మెలకువలు సకాలంలో సమగ్రంగా చేపడితే రబీ వరి దిగుబడులు పెంచుకోవచ్చంటూ రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. ఈ రబీ పంట కాలంలో వరిలో ఆశించినటువంటి దిగుబడులు సాధించకపోవడానికి ముఖ్య కారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం. ఖరీఫ్ కంటే రబీలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి రాత్రి కాలంలో ఎక్కువ చలి, ఉదయం ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి. రకాలనేవి ముఖ్యంగా స్వల్ప మధ్యకాలిక రకాలే అయి ఉండాలి. అంటే 120 నుంచి 130 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అయి ఉండాలి. తర్వాత నాన్ షాటరింగ్ అంటారు, అంటే గింజ రాలిక అనేది తక్కువ ఉండాలి. చేను అనేది పడిపోకూడదు. పురుగులు తెగులు తట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఈ చలికాలంలో జింకుదాత లోప లక్షణాలు, తర్వాత చలి ఉంటుంది కాబట్టి వీటిని కూడా కొంతమేర తట్టుకున్నట్టయితే ఈ రకాల ఎంపికలో సూచనలు పాటించినట్టయితే మనము మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ రకాల విషయానికి వస్తే ఈ MTU 1156 అంటే తరంగిణి అనే రకం, MTU 1153 అంటే చంద్ర అనే రకం. ఇవి 40 నుంచి 50 బస్తాల దిగుబడి సామర్థ్యం కలిగి 120 నుంచి 125 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం. ఈ రెండు కూడా 130 రోజుల కాల పరిమితి కలిగి రబీలో 40 బస్తాలు దిగుబడి వచ్చే సామర్థ్యం కలిగిన రకాలు. అలాగే RNR 150-48 అంటే తెలంగాణ సోనా అంటారు. ఇది మిక్కిలి సన్నగింజ రకం. ఇది రబీ పంటకు అనుకూలం. NLR 34449, KNM 1638 అనేటువంటి సన్నగింజ రకాలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే మనం ఆశించినటువంటి దిగుబడులు సాధించగలం. ఎంపిక చేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగులను, సుడిదోమను వీటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ స్టబుల్స్ అంటే మొదటి పంట యొక్క అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ప్రధాన పంట తయారీలో మురగదం పట్టుకునే చేసుకోవాలి. 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బ్యాగులు వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే బాగా కుళ్ళి రెండో పంటకి పొలము చాలా అందుబాటులోకి వస్తుంది. రబీ నారు నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడా 20 రోజులు 25 రోజుల నారును మాత్రమే, లేత నారునే నాటుకోవాలి. ఈ మనము ఉడుచుకునేటప్పుడు దగ్గరగా ఉడాలి.
అలాగే 44 మనులు ఉన్నట్టు చూసుకోవాలి. విధిగా కాలిబాటలు తీయడం వల్ల మనకి వెలుతురు గాలి బాగా ప్రసరించి చీడపీడ ఉధృతి తగ్గుతుంది. ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు జింకుదాత లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. కాబట్టి రబీ పంటకు ముందు జింక్ సల్ఫేట్ 20 కేజీలు పొలంలో వేసుకోవడం కానీ, లేదంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని స్ప్రే చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కలుపు అనేది కూడా ప్రధానమైన సమస్య. నాట్లు వేసుకునే సమయంలోనైతే ట్రెట్లాక్లోర్ అనే మందును కానీ వేసుకోవడం ద్వారా ఒక 20 నుంచి నెల రోజుల వరకు కలుపును సమర్థంగా నివారించవచ్చు. అలాగే ఒకవేళ నాటిన 20 రోజులకి కనుక మళ్ళీ మన పంట పొలంలో ఎక్కువ కలుపు కనుక ఉన్నట్టయితే సిఫార్సు చేసిన మందులను వాడడం చేయాలి. కలుపు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాన్యువల్గా అంటే మనుషుల ద్వారా ఎరించేయడం చేయాలి. మనం ఈ ఎరువులు ఉండేటప్పుడు మనకి శాఖీ దశ అనేది 45 నుంచి 50 రోజుల్లో ఉంటుంది. కాబట్టి పైగా ఎండ ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూరియా మోతాదు అనేది సిఫార్సు చేసినట్టు ఖరీఫ్ కంటే యూరియా మోతాదు ఒక వంతు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిఫార్సు చేసిన మోతాదులో యూరియాని 3 విడతలుగా 3 సమభాగాలుగా వేసుకోవాలి. భాస్వరం ఎరువుని దుక్కులోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువుని దుక్కులోను చిరుపొట్ట దశలోనే వేసుకోవడం ద్వారా మనము ఈ ఎరువుల యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎరువులు వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా శ్రద్ధ పెట్టాలి. రబీలో ముఖ్యంగా నీటి యాజమాన్యం ప్రధానమైంది. నీటి వసతి కలిగిన రైతులు కూడా పంటలో 2 నుంచి 3 అంగుళాల నీరు మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా చలి ఉంటుంది కాబట్టి వివిధ దశల్లో నీరు పెడుతున్నప్పుడు నీరు పెట్టడం, చలి ఎక్కువ ఉన్నప్పుడు నీరు తీసి మళ్ళీ కొత్తగా నీరు పెట్టడం ద్వారా ఆ చలి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే పూత దశ నుంచి అంటే చిరుపొట్ట దశ నుంచి మనకి కోత వరకు కూడా నీటి ఎద్దరు లేకుండా చూసుకోవాలి. పొలం ఏ రోజు కూడా బురద పదునికి తగ్గించి ఉండకూడదు. రబీ పంట కాలంలో ఎక్కువగా అగ్గి తెగులు, పీక పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ రైతు సోదరులందరూ కూడా రకాల ఎంపికలోను కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించగలం. ఈ మొక్క ఆ మొక్క అన్న భేదం లేదు. పిందే కాయ అన్న తేడా లేదు. మొగ్గ పువ్వ అన్న సంబంధం లేదు. ప్రతి మొక్కను అన్ని దశల్లోనూ ఆశిస్తూ వదలని పీడలా మారింది పిండి నల్లి. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు సరికదా, ఏ మందులకు లొంగదు. లేత చిగుళ్లను ఎదగనివ్వకుండా చేసి మొక్కను నిర్వీర్యం చేస్తుంది. ఒక మొక్కకు ఆశించిందంటే తక్కువ కాలంలోనే అన్ని మొక్కలకు వ్యాపిస్తుంది. అన్ని పంటలకు బద్ధశత్రువుగా మారిన పిండి నల్లి నివారణకు సమగ్ర యాజమాన్యమే సరైన మార్గం. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం. పిండినల్లి పురుగులు మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటల్లోనూ, పత్తి, గోగు, చెరకు మొదలైన పంటల్లోనూ, కొబ్బరి, కోకో, జీడి మామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లో, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి. పిండినల్లి సాధారణంగా నిద్రావస్థ కాలాన్ని చెట్ల మొదళ్లలోనూ, నేలలో గడుపుతాయి. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు నేల నుంచి చెట్ల మొదళ్ల మీద పాకుతూ లేత కొమ్మలు, ఆకులు, పూత, కాయల తొడిమ భాగాల్లో లేదా కాయలపైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీని కారణంగా ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మొక్కలకు అందాల్సిన పోషకాలు తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. మొక్కల మొదళ్లలో తిరుగుతున్న చీమలను బట్టి పురుగు ఉనికిని గుర్తించవచ్చు. ఈ పురుగులు రసాన్ని పీల్చి తేనె వంటి జిగురు పదార్థాన్ని మొక్కపై విసర్జిస్తాయి. ఇది కొమ్మలు, కాయలపై పడి దానిమీద నల్లని బూజు తెగులు వ్యాపించి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ తేనె వంటి జిగురు పదార్థానికి చీమలు ఆకర్షితమై పిండి పురుగు, వాటి పిల్ల పురుగులను ప్రక్క మొక్కల్లో వ్యాప్తి చేస్తాయి. ఈ పిల్ల పురుగులు నీరు, గాలి ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తాయి. గాలి, వెలుతురు తగలని ప్రాంతాల్లో, పొలం గట్ల వెంబడి తుత్తురు బెండ, పార్థీనియం వంటి కలుపు మొక్కలున్న ప్రాంతాల్లోనూ, పోషక యాజమాన్యం సరిగా లేని పొలాల్లో
పంటలపై పలు రకాల మందులను కలిపి వాడినప్పుడు లేదా ఒకే మందును పదే పదే వాడినప్పుడు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. పిండి నల్లి పురుగులను ఒక్క రసాయన మందులతోనే అదుపు చెయ్యలేం. పైగా పురుగుల శరీరం మీద మైనపు పూత ఉండడం, పురుగులు మొక్కల మొదళ్లలో ఇరుకు భాగాల్లో దాక్కుని ఉండటం వల్ల మందులు అంతగా పనిచెయ్యలేవు. పిండి నల్లి నివారణకు పలు రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు అవలంబించాలి. ముఖ్యంగా వేసవి దుక్కులు, కలుపు యాజమాన్యం తప్పనిసరిగా చెయ్యాలి. పురుగు సోకిన కొమ్మలను, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను నాశనం చేసి మొక్కలకు గాలి, వెలుతురు సోకేలా చెయ్యాలి. నేలను తాకే కొమ్మలను కత్తిరించి కొమ్మలపై 2 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. కాండం చుట్టూ 400 గేజ్ పాలిథీన్ షీట్ను చెట్టు మొదలు నుంచి 1 అడుగు ఎత్తు వరకు అమర్చి షీట్ పైన గ్రీజు పూయాలి. అలా చేస్తే పిల్ల పురుగులు చెట్టుపైకి పాకలేవు. పురుగు ఆశించిన మొక్కల భాగాలను తడిగుడ్డ లేదా గోనెపట్టాతో రుద్ది పురుగులను చంపాలి. ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులను మోతాదుకు మించి వెయ్యరాదు. పిండి నల్లులను తినే అక్షింతల పురుగులు, సాలెపురుగులు, అల్లిక రెక్కల పురుగులు, బదనికలను కాపాడిగాని లేదా క్రిప్టోలీమన్ మాంట్రూ జెరీ అనే బదలికను కృత్రిమంగా పొలంలో వదిలిగాని పురుగులను అదుపులో ఉంచవచ్చు. బవేరియా బసియానా లేదా వెట్టిసీలియం లికాని అనే శిలీంద్ర సంబంధ సూక్ష్మజీవిని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం ద్వారా పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. పిండి పురుగులు అక్కడక్కడా కనిపించగానే పంటలో మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా అజాడిరక్టిన్ 3000 ppm 2.5 మిల్లీలీటర్లు లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పండ్ల తోటల్లో క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 10 గ్రాములు, వేప నూనె 5 మిల్లీలీటర్లు, జిగురు 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి కాండం మీద పూతగా పూయాలి. చెరకు, పత్తి, కోకో, ద్రాక్ష, మామిడి మొదలగు వాణిజ్య పంటల్లో సేద్య పద్ధతులను సక్రమంగా పాటిస్తూ అవసరాన్ని బట్టి అంతర్వాహిక మందులైన ఇమిడాక్లోప్రిడ్, డైనోటిఫ్యూరాన్, బుప్రోఫెజిన్ వంటి మందులను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేసి పిండి నల్లిని అదుపులో ఉంచవచ్చు. నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఖరీఫ్లో సాగు చేసిన పసుపు, ప్రత్తి, వేరుశనగ పంటల అనంతరం నువ్వును సాగు చేయడం పరిపాటి. 80 నుండి 90 రోజుల పంట కాలంతో తక్కువ నీటి తడులతో పంట అంది వస్తుంది. అయితే రకాల ఎంపిక మొదలు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే ఎకరాకు 7-8 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ వేసవి నువ్వు సాగులో మెలకువలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ. తెలంగాణలో నువ్వులను, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వేసవి కాలంలో ఎక్కువగా నువ్వులను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పసుపు తీసిన తర్వాత, అదేవిధంగా ప్రత్తి తీసిన తర్వాత, వేరుశనగ తర్వాత నువ్వులను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి JCS 10-20 రకము జడకాతతో కూడినటువంటి తెల్లగింజ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 85 నుంచి 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. JCS 10-20 రకం కనుక చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 క్వింటాల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే పసుపు తీసినటువంటి ప్రాంతాలలో మాత్రము 5 నుంచి 5.5 క్వింటాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్వేత రకం చూసుకున్నట్లయితే కాయలు కింది మీదికి వస్తుందండి. అదేవిధంగా కాలపరిమితి చూసుకున్నట్లయితే 80 నుంచి 85 రోజుల కాలపరిమితి ఉంటుంది. దిగుబడి కనుక చూసినట్లయితే శ్వేత రకం కనుక చూసినట్లయితే 3 నుంచి 3.5 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత JCS 24-54 కనుక చూసుకున్నట్లయితే ఈ రకము కాయలు కొంచెం పొడుగ్గా ఉంటాయి.
తెల్లగింజ రకము 90 నుంచి 95 రోజుల కాల పరిమితి ఉంటుంది. 3.5 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అదే పసుపు తీసిన తర్వాత చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. రైతులు JCS 10-20 ఆల్రెడీ సాగు చేసినట్లయితే అదే విత్తనాన్ని మీరు విత్తనంగా వేసుకోవచ్చండి. అయితే ఫస్ట్ మాత్రం మొలక శాతము కట్టుకోవాలి. దాంట్లో 80 నుంచి 85% కనుక మొలక శాతం కనుక గమనించినట్లయితే మీరు ఆ విత్తనాన్ని వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ప్రోగ్రెసివ్ రైతులు కూడా విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. తర్వాత నేలలు కనుక గమనించినట్లయితే నీరు నిల్వని నల్లరేగడి నేలల్లో కానీ ఎర్రరేగడి నేలల్లో కానీ నువ్వులను సాగు చేసుకోవచ్చును. విత్తన మోతాదు కనుక గమనించినట్లయితే 2.5 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 కిలోల పొడి ఇసుక కలిపి వేసుకోవచ్చు. మొక్కల విత్తే దూరం కనుక చూసుకున్నట్లయితే మొక్కకు మధ్య దూరము 15 సెంటీమీటర్లు, సాలుకు మధ్య దూరము 30 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి. విత్తన శుద్ధి కనుక చేసినట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి తెగుళ్లను నివారించుకోవచ్చును. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయం కనుక గమనించినట్లయితే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి. ముందుగానే వేసుకున్నట్లయితే చలి వలన మొక్కల్లో మొలిచేటటువంటి సమయము లేట్ అవుతుంది. అదేవిధంగా లేటుగా వేసినట్లయితే ఎక్కువ టెంపరేచర్స్కి పూత అంతా కూడా రాలిపోయి దిగుబడి తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా జనవరి 15 నుండి ఫిబ్రవరి 15వ తేదీలోపు వేసుకోవాలి. ముఖ్యంగా JCS 10-20 రకం జనవరి 15 నుండి జనవరి 30వ తేదీలోపు వేసుకున్నటువంటి రైతులకు అధిక దిగుబడి రావడం గమనించడం జరిగింది. తర్వాత ఎరువుల యాజమాన్యం కనుక గమనించినట్లయితే ఆఖరి దుక్కులో 4 టన్నుల పశువుల ఎరువు కానీ 1 టన్ను వర్మీ కాంపోస్ట్ కానీ లేకపోతే 1 టన్ను గొర్రెల ఎరువు కానీ వేసుకోవాలి. తర్వాత 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత కలుపు తీసిన తర్వాత 18 కిలోల యూరియాను పైపాటిగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం కనుక గమనించినట్లయితే విత్తిన వెంటనే నీరు పెట్టుకోవాలి. తర్వాత వారం రోజుల్లోపు మరొకసారి పలచని నీటి తడి ఇవ్వడం వలన మొలకెత్తని విత్తనాలు కూడా మొలకెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పూత దశ, కాత దశ, అదేవిధంగా గింజ గట్టిపడేటటువంటి దశల్లో తప్పకుండా నీటి తడి పెట్టుకోవాలి. సాధారణంగా కనుక చూసినట్లయితే 5 నుంచి 7 నీటి తడులు ఖచ్చితంగా అవసరం అవుతాయి. కలుపు యాజమాన్యం కనుక గమనించినట్లయితే మనుషులతోటే ఒకసారి విత్తిన 20 రోజుల్లోపు కలుపు తీయించాలి. కలుపు యాజమాన్యం కనుక సరైన సమయంలో చేపట్టకపోయినట్లయితే మొక్క ఎదగక దిగుబడులు బాగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం అనేది ఖచ్చితంగా చేయాలి సరైన సమయంలో. దగ్గర ఉన్నటువంటి నువ్వు మొక్కలను కూడా తీసేసేయాలి. పంట కోత, అదేవిధంగా పంట నూర్పిడి కనుక గమనించినట్లయితే రైతులు ఎక్కువగా ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోత చేపడతారు. అలా కాకుండా ఆకులే కాకుండా కాయలు కూడా 75% కాయలు పసుపు రంగులోకి మారిన తర్వాత మాత్రమే కోయాలి. దానివలన మీకు విత్తన నాణ్యత, అదేవిధంగా గింజ నాణ్యత బాగుండి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కోసిన తర్వాత చిన్న కట్టలు కట్టుకొని టార్పలిన్ల పైన నిలబెట్టుకొని నూర్పిడి చేసుకోవాలి. దీనివలన నాణ్యమైనటువంటి నువ్వులను తీసుకోవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో మామిడి సాగుదారులు గత కొన్నేళ్లుగా నూతన సాగు విధానాలను అవలంబిస్తున్నారు. సంప్రదాయ సాగు విధానాలకు భిన్నంగా అధిక సాంద్ర విధానాన్ని ఆచరిస్తున్నారు. ఎకరంలో 22 మామిడి చెట్ల వరకు గతంలో సాగు చేస్తుండగా ప్రస్తుతం మధ్యస్థ అధిక సాంద్ర విధానాల్లో సాగు చేస్తూ ఎకరానికి 82 నుంచి 300 మొక్కల వరకు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విధానాల ద్వారా సాగు పనులు సులభతరమవుతున్నాయని, తక్కువ సమయంలో అధిక దిగుబడులను తీసేందుకు అవకాశం ఉంటుందంటూ రైతులు చెబుతున్నారు. ఇది 9వ సంవత్సరం అండి. ఇది వర్షాకాలం అన్ సీజన్లో కాపు వచ్చింది. ఇది జూలై నుంచి స్టార్ట్ అయ్యిందండి, అక్టోబర్ వరకు ఉంటాయి కాయలు. అంటే మళ్ళీ నెక్స్ట్ కట్ చేయకుండా కాసిద్దండి. మనం ఫ్రూనింగ్ సెక్షన్ అండి ఇది. మనం ప్రతి డిసెంబర్ లాస్ట్కి ఫ్రూనింగ్ చేస్తామండి. ఫ్రూనింగ్ అయినప్పుడు బ్లైటెక్స్ వాడతామండి. కింద బలానికి మందు, వాటర్ ఫుల్గా ఇస్తాం. ఇది 8 ఎకరాలండి, 600 ఉన్నాయండి. మామూలుగా ఉంటే 30 మొక్కలు ఉంటాయండి ఎకరానికి వచ్చేసి. దీనికి 600 మొక్కలు ఉంటాయి. దిగుబడి బాగా వస్తుందండి. 30 మొక్కల్లో వచ్చేపాటికి 2 టన్నులు 3 టన్నులు వస్తాయండి. ఈ 600 మొక్కలు వచ్చేపాటికి మనకి 8 టన్నులు 9 టన్నుల వరకు వస్తుందండి. కోత ఖర్చు తగ్గిద్ది, మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి.
పూతలు వచ్చే వరకు ఆర్గానిక్గానే వాడతామండి. మేము పునాస చిన్నరసం వేసామండి. మినిమం వచ్చేసి 15 అడుగుల లోపే ఉంటాయండి. మనం ఏదైనా కవర్లు కట్టుకోవాలన్నా కోత కూలీలకైనా చాలా తేలిగ్గా ఉంటుందండి. హై డెన్సిటీ బాగుంటుంది. ఈ రోజు ఆ చెట్లు ఎక్కే వాళ్ళు ఎవరు ఉన్నారండి అసలు? మామిడిలో హై డెన్సిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ హై డెన్సిటీలో ఎకరాకి 500-600 మొక్కలు వేస్తున్నారు కాబట్టి వేసిన దాంట్లో బంగినపల్లి రకం అనేది సెట్ అవ్వట్లేదు. పునారస్కి ఒక్కదానికే అది సెట్ అవుతుంది. మిగతా వాటికి వచ్చేసరికి వెరైటీస్కి వచ్చేసరికి మనం సెమీ హై డెన్సిటీకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న గార్డెన్ వచ్చేసరికి సెమీ హై డెన్సిటీ అండి. ఇది ఎకరానికి 82 మొక్కలు వేయటం జరిగింది. బంగినపల్లి వేయటం జరిగింది. ఫస్ట్గా మనం 12 మీటర్లకి ఒక మొక్కలా వేసుకుంటూ వెళ్ళి తర్వాత 4 మొక్కలకి సెంటర్గా మళ్ళీ మొక్క వేయటం జరిగిందండి. డైమండ్ యాత్ అంటారు దీన్ని. ఈ రకంగా ఇది వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10-12 ఇయర్స్ తర్వాత కనుక మనకు మొక్కలు కనుక కలిసిపోతున్నాయి అన్న ఇది వస్తే 6 మొక్కలకి సెంటర్గా ఒక మొక్కను తీసేసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఒక 7-8 ఇయర్స్ పాటు వెలుతురు కానివ్వండి, గాలి కానివ్వండి ఫ్రీగా ఆడుతుంది. ఈ విధానం బంగినపల్లికి సూట్ అవుతుంది. అదే పూర్వీకుల పద్ధతిలో కనుక ఎకరాకి 20 చెట్లు 22 చెట్లు తీసుకున్నట్టయితే ఎకరానికి 4 టన్నులు దిగుబడి తీసుకోవాలంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఆగాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ హై డెన్సిటీ పద్ధతిలో మనం 4వ సంవత్సరం నుంచే మనం లబ్ధి పొందుతున్నాం. ప్లస్ మనము ఆ 15 సంవత్సరాలు వచ్చే వరకు దాని నుంచి మ్యాక్సిమం ఈల్డింగ్ మనం పొందుతున్నాం. ఒక 3 ఎకరాల్లోనే మనం 9 ఎకరాల్లో పంట ఎంత అయితే మనకి ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని పొందగలుగుతున్నాం. హై డెన్సిటీ తోట వేయాలంటే ముందుగా మనము బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, చెరుకు రసం ఇవి వేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 110 చెట్లు మించకుండా వేసుకుంటే బాగుంటుందని ప్రాక్టికల్గా మా అభిప్రాయం అండి. అంతకన్నా మించి వేసుకుంటే వీటికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి ఇయర్ కూడా దీన్ని మనం ప్యూనింగ్ చేస్తే ఈ వెరైటీస్ అనేది క్రాప్ రావట్లేదండి. అదే ఆల్టర్నేటివ్ ఇయర్స్ ప్యూనింగ్ చేస్తే క్రాప్ అనేది ఈల్డింగ్ బాగా వస్తుంది. మామిడి తోటలను సంప్రదాయ విధానంలో సాగు చేసే సమయంలో చెట్ల ఎత్తు ఎక్కువగా ఉండటం వలన పిచికారీలకు, కాయ కోతలకు ఇబ్బందిగా ఉండేదని, అలానే ఎకరాలో మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నందున దిగుబడులు పెద్దగా వచ్చేవి కాదని రైతులు చెబుతున్నారు. అదే సాంద్ర విధానాల ద్వారా మామిడి దిగుబడి సామర్థ్యం పెరిగిందని, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందంటూ సాగుదారులు చెబుతున్నారు. ఐడెన్సీ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ కాయలు మనకి అందుబాటులో ఉంటాయి, క్వాలిటీ వస్తుంది. ప్లస్ మన కవర్స్ తొడుక్కుంటాను కానీ కటింగ్కి కానీ తక్కువ ఖర్చుతో మనం దాన్ని కోసుకోవచ్చు, క్వాలిటీ వస్తుంది. అదే మనం ఎకరానికి 25 చెట్లు కనుక వేసామనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ పెద్ద అయిపోతాయి. పెద్ద అయిపోయిన తర్వాత దాంట్లో మనకి వాతావరణంలో మార్పుల వల్ల కానీ లేకపోతే వర్షాలు పడినప్పుడు కానీ వీటి వల్ల అప్పుడు ఈ తేరుమంచు పురుగు కానీ లేదా రబ్బర్ పురుగు కానీ ఇటువంటి ఎక్కువగా దాంట్లో ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మనకి ఈ మొక్క చిన్నగా ఉందనుకోండి, మనం చేసిన స్ప్రేయింగ్ కూడా కరెక్ట్గా చెట్టుకి తగిలిద్ది, లోపల ఉన్న పురుగు కూడా చచ్చిపోయింది. కానీ ఐడెన్సీ పద్ధతిలోకి వచ్చేసేపటికి రాయలసీమ ఏరియాలో ఉన్న ఐడెన్సీ కానీ ఇప్పుడు మనకి హైదరాబాదు, శంషాబాదు ఏరియాలో ఉన్న ఐడెన్సీ కానీ ఇక్కడ ఉపయోగించడానికి సాధ్యపడదు. ఎందుకని సాధ్యపడదంటే ఇక్కడ ఉన్న ఏరియా వర్షాకాలంలో బాగా వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల ఏమిటంటే చెట్టు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఎగిరి వస్తుంది. కానీ రాయలసీమ ఏరియాలో ఒక్కసారి ఎగిరి వస్తుంది, అక్కడ చెట్టు పెద్దగా పెరగదు. అంటే ఒకసారి క్రాప్ కాసిన తర్వాత అట్టే ఉండదు చెట్టు. ఇది ఇక్కడ అనుకోండి చెట్టు పెద్దదే అవుతూ ఉంటుంది. దానివల్ల ఐడెన్సీలో కనుక మనకన్నా 400 చెట్లు కనుక 300 చెట్లు వేసామంటే అది పంట పండుకోకుండా ఆటోమేటిక్గా కలిసిపోయి ఏం ఉపయోగం లేకుండా పోయింది అన్నమాట. అదే కనుక ఎకరానికి ఒక 80 చెట్లు 70 చెట్లు కనుక మనం వేసుకున్నాం అనుకోండి 100% మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు చెట్టు ఎక్కడానికి కానీ కొయ్యటానికి కానీ మనుషులకి ఆ స్టామినా కొంచెం తగ్గటం వల్ల ఏంటో కానీ దానివల్ల ఇప్పుడు ఆ చెట్లు పైకి వెళ్ళిన కొందికి ఆ కాయలు మనకు ఉపయోగపడకపోవటం, మంగు మసి కొన్ని రకాలైన వ్యాధులు రావటం, తర్వాత దాన్ని మనిషి కంట్రోల్లో లేకుండా పోతుంది. దానికి అనుగుణంగా సైంటిస్టులు ఈ హైడెన్సిటీ, అల్ట్రా హైడెన్సిటీ అనే సిస్టమ్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ, దీన్ని తైవాన్ అడాప్టేషను, తైవాన్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఎకరానికి 300 నుంచి 600 దాకా వేసే కంట్రీలు ఉన్నాయి. మనకేంటంటే అల్ట్రా హైడెన్సిటీ కంటే కూడా హైడెన్సిటీ బెటర్ అనిపించేది. ఈ రైతులు ఇప్పుడు వరకు గత 10 సంవత్సరాల నుంచి దీని మీద వాళ్ళకి అవగాహన ఉంది. అవగాహన మీద వాళ్ళు మాకు చెప్పిన విషయం ఇదనమాట. మా బిజినెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే మాకు రైతులకు ఉన్న అవగాహన ప్రకారం కానీ ఇది మేము హైడెన్సిటీ అనేది మేము ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జిల్లాలో మామిడి సాగులో రైతులు ఆచరిస్తోన్న సాగు విధానాలు, మేలైన యాజమాన్య పద్ధతులతో ఎగుమతి అవకాశాలను సైతం పెంపొందించుకున్నారు. కవర్లు కట్టే విధానం ద్వారా రసాయన అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులను తీయగలుగుతున్నారు. ఇలాంటి రైతులకు సకాలంలో సాగు సూచనలు, సలహాలు అందిస్తే మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.